జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ఫైర్ అయ్యారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. కేసీ కెనాల్ ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా, అధికారులపై తనను కేసు నమోదు చేయమంటారా అని హెచ్చరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ను ఆక్రమించుకుని ఎలాంటి అనుమతులు లేకుండా శిల్పా వెంచర్ వేశారని ఆరోపించారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలన్నారు. కేసీ కెనాల్ ఆక్రమణకు గురవడంతో పక్కనే ఉన్న 7,000 ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. ఈ విషయంపై సీఎం కార్యాలయం నుంచి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై మండిపడ్డారు. వాళ్ళంతా తీవ్రంగా నష్టపడుతూ ఉన్నారు. చివరికి అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు కానీ ఇంకేదైనా సబ్సిడీ కానీ ఇదంతా కూడా మనము టెనెంట్ ఫార్మర్స్ బెనిఫిట్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్ బెనిఫిట్స్ అన్ని కూడా నియోజకవర్గంలో శిల్పా వెంచర్ అనేది ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆఖరికి కుడా నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక పర్మిషన్ కూడా లేకుండా శిల్పా వెంచర్ అక్కడ కట్టడం జరిగింది. ఆ కేసీ కెనాల్ని బూట్ చేసి దాని మీద వెంచర్ వేసి అది అమ్మేస్తున్నారు. అది అమ్మేయడం వల్ల ఇప్పుడేమవుతుందంటే అటుపక్క ఉన్న రైతులు దాదాపు 7,000 ఎకరాలకి నీళ్లు రాక ఆ రైతులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రిపోర్ట్లు కూడా ఈ రోజు నేను సేకరించడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతుందనగా నాకు రిప్లై వస్తుంది, ఏదైనా మీటింగ్ కి నేను వస్తున్నానగా నాకు రిప్లై వస్తుంది. అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది, అసెంబ్లీలో దీని గురించి 3 సార్లు మాట్లాడాను. ఇంతవరకు ఆ శిల్పా వెంచర్